తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్లాది మంది ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. లడ్డులో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. సో ఇప్పుడు ఈ ఇష్యూలో ప్రతి ఒక్క హిందువు కూడా బాధ్యతగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటే మీరు ఏం చెప్తారు? స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అంటే లడ్డు విషయంలో స్పందించాల్సిందే. అది ఎవ్వరు కల్తీ విషయం వచ్చింది. ఇప్పుడు లడ్డూలో చూడండి, వెంకటేశ్వర స్వామి అంటే ఆపద మొక్కులవాడు, ఆ దేవుడు. నేను ఒక ముస్లిం అమ్మాయిని, కానీ నా చేత లడ్డు చెప్పిస్తున్నారు. చెప్పాల్సిందే, నాకు తెలియకుండా నేను చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ విషయము మా అన్న మీద ఏడుస్తున్నారు అందరూ. మా జగన్ స్పందించాలంటే ఇప్పుడు దాంట్లో ఏం కల్తీ జరిగింది చెప్పండి. ఇప్పుడు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి కాంట్రవర్సీ నడుస్తుంది. నెయ్యిలో కల్తీ అనేది ఇప్పుడు టెంపుల్లోకి ప్రతి ఒక్కటి ఎంత ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళాలన్నా కానీ అక్కడ సెక్యూరిటీ కానీ దేవుణ్ణి దర్శించుకోవాలంటే అక్కడ ఎంత ఇదిగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది నెయ్యిలో కల్తీ జరిగిందంటే ఎవరు నమ్ముతారు? ఆ కల్తీ కలిపింది ఎవరు కలిపారని అనుమానం వస్తుంది చెప్పండి. ఎవరు అంటే ఇప్పుడు అధికారులు అనుకోవచ్చు, లేకపోతే ఎవరి హయాంలో ఎవరు పేరు చెడగొట్టాలని కల్తీ కలిపినారో అతని గురించి బ్యాట్ చేయాలనుకుంటున్నారు. చెప్పచ్చా? మా జగనన్నని బ్యాట్ చేయాలని చూస్తున్నారు. కల్తీ కలిపిన వాళ్ళని పట్టుకోండి. ఈయన ఎందుకు ఊరికే బ్యాట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మాట్లాడకూడదు. దేవుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది అంటే మీరు పోయి కలిపేశారా? అక్కడ దేవుడి ప్రసాదం దగ్గరికి నెయ్యి ఎలా వెళ్తుంది? అధికారులు అని చెప్పి అడుగుతున్నారు. కానీ దేవుడి దగ్గరికి నెయ్యి వెళ్ళాలన్నా, ప్రసాదం తయారు చేయాలన్నా కానీ 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారయ్యా. అదే మేడం, దీనికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంటికి ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్ద అనుమతి లేకుండా వేరే వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తారా? ఇక్కడ కూడా సీఎం అనుమతి లేకుండా ఏ ఇష్యూ అయినా ఎట్లా జరుగుతుంది అనేది క్వశ్చన్. అంటే సీఎం ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగింది ఈ విషయం కదా, జగనన్న ఉన్నప్పుడు జరిగింది. అంటే సీఎం ఉన్నప్పుడు జరిగింది అంటే మీ అనుమానాలు ఏంటంటే నేను ఇప్పుడే చెప్తాను. జగన్ గారు ఆయన అనుమతి లేదే ఉండబట్టే ఇట్లా చేశారు లడ్డూలో కల్తీ అని మీరు అంటున్నారు. ఒక మనిషి మీద చూడకుండా దేవుడు ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆయన మీద నిందలు వేసిన వాళ్ళు, ఆయన గురించి ఏడ్చిన వాళ్ళు మొత్తం మట్టి కొట్టుకొని సర్వనాశనం అవుతారు. ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ఒక ముస్లిం అమ్మాయిగా నాకు తెలియదు. ప్రసాదం మొన్న కూడా వచ్చింది మాకు తిరుపతి నుంచి, తిన్నాము. దాంట్లో కల్తీ ఉంది, అబ్బా బాగలేదని చెప్తే నన్ను తీసుకొని వేస్తారు లోపల. అది కాదు ఇది కాదు చెప్పాల్సింది. మనము ఏదైనా సరే ఆచి తూచి మాట్లాడాలి. రేపు పొద్దున అరే ఎందుకు మాట్లాడామో మనం చూడకుండా ఒక మాట మాట్లాడకూడదు. మనం ఇక్కడ మీడియా అని యూట్యూబర్స్ అని మనం మాట్లాడుకుంటున్నాం. అయ్యా ప్రతి ఒక్కరిని క్వశ్చన్ వేస్తున్నారు, మేము చెప్పాలి. చెప్తే కరెక్ట్గా ఉండాలి ఏ విషయమైనా సరే. ఆయన 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 ఏంటి ఆయన ఉన్నప్పుడు ఆయన ఏమన్నారు కల్తీ విషయం. మరి ఇప్పుడు లడ్డు తీసుకున్నారు కదా, కల్తీ కనిపిస్తుందా? అయిపోయింది కదా, అదంతా అయిపోయింది. దండం అయ్యా, మీ అందరూ తీసుకొచ్చిన ఇప్పటి వరకు ఉండదు కదా.